ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో భారత్ ఆఖరి టెస్టులో 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. 6 వికెట్ల నష్టానికి 339 ఓవర్నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 367 పరుగులకు ఆలౌట్ అయింది. మొహమ్మద్ సిరాజ్ 104 పరుగులిచ్చి 5 వికెట్లతో భారత్కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్ 2-2తో సమంగా నిలిచింది. ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ జెమీ ఓవర్టన్ 2 బౌండరీలతో దూకుడుగా ప్రారంభించాడు. కానీ సిరాజ్ జెమీ స్మిత్ను 2 పరుగుల వద్ద క్యాచౌట్ చేశాడు. దీంతో భారత్కు గెలుస్తామనే ఆశలు వచ్చాయి. తన మరుసటి ఓవర్లో దూకుడుగా ఆడుతున్న జెమీ ఓవర్టన్ 9 పరుగుల వద్ద సిరాజ్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత జోస్టాంగ్ను 0 పరుగుల వద్ద రన్నింగ్ యార్కర్తో ప్రసిద్ధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. దీంతో ఆ తర్వాత జట్టులోకి క్రిస్ వోక్స్ బ్యాటింగ్ దిగాడు. ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసేందుకు సాహసం చేశాడు. వోక్స్ సహాయంతో అట్కిన్సన్ జట్టు విజయం కోసం పోరాడాడు. సిరాజ్ బౌలింగ్లో అతను భారీ షాట్ కొట్టగా బౌండరీ లైన్పై ఆకాశ్దీప్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అది 6గా మారింది. ఆ తర్వాత 3 బంతులను డాట్ అవ్వగా ఆఖరి బంతికి బై రూపంలో సింగిల్ వచ్చింది. దాంతో మళ్లీ అట్కిన్సన్ స్ట్రైక్లోకి వచ్చాడు. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అట్కిన్సన్ 3 పరుగులు చేసి మళ్లీ స్ట్రైక్ తీసుకున్నాడు. కానీ సిరాజ్ అట్కిన్సన్ను క్లీన్ బౌల్ చేసి భారత్కు విజయాన్ని అందించాడు.